కారు కష్టాలు అన్నీ నీకావు. జంపు జిలానీలతో అభ్యర్థుల కొరత అంతకంతకు పెరుగుతోంది. మల్కాజ్గిరి సీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హాట్ సీట్ మల్కాజ్గిరి. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి ప్రధాన పార్టీల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ను బరిలోకి దించింది. కాంగ్రెస్ నుంచి గట్టి అభ్యర్థి సై అంటున్నారు. ఇక మల్కాజ్గిరిలో తమ పార్టీ గెలిచే అవకాశముందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఆర్థిక బలం కలిగిన నేతను రంగంలోకి దించాలని తొలి నుంచి అనుకుంటోంది. ఇందుకోసం పలువురు పోటీ పడుతున్నప్పటికీ మాజీ మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని భావించారు. ఇందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అంగీకరించారని తెలిసిందే. పార్టీ శ్రేణులంతా భద్రారెడ్డి పోటీ చేస్తారని అనుకున్నారు. హఠాత్తుగా కేసీఆర్ను కేటీఆర్ను కలిసిన మల్లారెడ్డి భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి ససేమిరా అన్నారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం బీఆర్ఎస్ అధిష్టానాన్ని షాక్కు గురిచేసింది. 1-2 రోజుల వరకు మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం హోరెత్తింది. తన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కాలేజీలో కూల్చివేతలతో మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవడానికి ప్రయత్నం చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు. మల్లారెడ్డి వెళ్లింది తన అల్లుడు కాలేజీకి సంబంధించిన ఇష్యూ అయితే మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని మల్లారెడ్డి ఖండించారు. కేసీఆర్ కేటీఆర్ ను కలిసి వివరణ ఇచ్చారు. కాకపోతే తన కొడుకు భద్రారెడ్డి పోటీ చేయడానికి విముఖత చూపుతున్నాడని మన్నించాలని కేసీఆర్ కేటీఆర్ కు తేల్చి చెప్పారు. హఠాత్తుగా మల్లారెడ్డి ఎందుకు తప్పుకున్నారో అర్థం కాక బీఆర్ఎస్ శ్రేణులు తలపట్టుకున్నాయి. దీంతో కొత్త అభ్యర్థి కోసం బీఆర్ఎస్ అన్వేషిస్తోంది. ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరును పరిశీలిస్తోంది. పాలకుర్తిలో పోటీ చేసి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యానని, ఆర్థికంగా పార్టీ చేదోడు వాదోడుగా ఉంటే తప్ప మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని దయాకర్ రావు తేల్చి చెప్పినట్లు సమాచారం. షంబీపూర్ రాజును రంగంలోకి దించాలని కూడా బీఆర్ఎస్ భావిస్తోంది. కేటీఆర్ కు ప్రధాన అనుచరుడైన రాజును బరిలోకి దించాలనే యోచనను సీరియస్ గా పరిశీలిస్తున్నారు. కాకపోతే ఇక్కడ పోటీ బీజేపీ అభ్యర్థి ఈటలతోనే ఉంటుందని భావిస్తున్న బీఆర్ఎస్ బలమైన అభ్యర్థిని బరిలో దించడానికి ప్రయత్నాలు చేస్తోంది.